హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ టెక్ రివ్యూ. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ఇవాళ మనం ఒక స్పెషల్ ఫోన్ రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈ ఫోన్ చాలా కాస్ట్లీ, బట్ దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. నేను చాలా రివ్యూస్ కూడా చూశాను. రివ్యూస్ ప్రకారం కూడా ఫోన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని రివ్యూస్ వచ్చేసాయి. ఈ ఫోన్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ Z Fold F2 అండ్ ఇది వచ్చేసి 5G మోడల్ అనమాట. సో ఇవాళ మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ దగ్గర ఉన్నాం పంజాగుట్టలో. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఫోన్ రివ్యూ చేసేద్దాం రండి. సో మీరు చూస్తున్నారు ఫోన్ అయితే చాలా వైడ్గా ఉంది అండ్ నోట్బుక్లా ఉంది. ఇది ఫోల్డబుల్ డైనమిక్ AMOLED డిస్ప్లే అండ్ ఇది వచ్చేసి 120Hz HDR10+. దీని సైజ్ కూడా చూసారు మీరు 7.6 ఇంచెస్ అనమాట. అండ్ దీని రెజల్యూషన్ వచ్చేసి 1768x2200 పిక్సెల్స్ అండ్ క్లారిటీ పరంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఆప్షన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఫోన్ కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉంది. అండ్ మోర్ ఎవర్ దీని ఫోన్లో ఏంటంటే ఎక్కువగా టచ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఫోన్ క్లోజ్ చేస్తే ఫ్రంట్లో కూడా మనకు ఒక డిస్ప్లే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి సూపర్ AMOLED. ఇది గొరిల్లా గ్లాస్ గొరిల్లా విక్టస్ 6.23 ఇంచెస్. సో చూస్తున్నారు కదండి, లైక్ గొరిల్లా గ్లాస్ అనేది మనకు మొత్తం ఇచ్చేసారు. అండ్ ఫోల్డబుల్ కూడా, ఇక్కడ సామ్సంగ్ సింబల్ కూడా వచ్చేసింది. అండ్ ఫోల్డబుల్ ఆప్షన్ కూడా మనకి లైక్ ఫోన్ ఫోల్డ్ చేసినా ఎంత బాగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుందా. ఈ ఫోన్లో వచ్చేసి మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 3 కెమెరాస్ వచ్చేసి 12 మెగాపిక్సెలే. సో మిడిల్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అండ్ నార్మల్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్. సో ఫీచర్స్ పరంగా లేకుంటే విజువల్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి LED ఫ్లాష్ అనేది ఒకటి వచ్చేసింది ఇక్కడ అండ్ HDR పనోరమా. సో దీనిలో వీడియోస్ రికార్డింగ్ అని ఇవన్నీ చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, వీడియో క్లారిటీ ఎంత రావచ్చు అని. సో ఇది లేటెస్ట్ రిలీజ్ అండ్ ఇది ఆగస్ట్లో వచ్చింది ఫోన్. దీని వీడియో క్వాలిటీ వచ్చేసి మనం 4Kలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 60 FPSలో వస్తుంది. అండ్ ఆ తర్వాత 1080 60 FPS లేకుంటే 240 FPSలో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత 720 960 FPSలో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం HDR10+ రికార్డింగ్లో వస్తుంది. సో మీరు ఒకవేళ సెల్ఫీ దిగాలంటే ప్రతిసారి ఫోన్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవుట్ సైడ్ కూడా మనకి ఒక సెల్ఫీ కెమెరా వచ్చేసింది అండ్ ఇన్సైడ్ కూడా మనకు ఒక సెల్ఫీ కెమెరా వచ్చేసింది. అండ్ ఈ కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీనిలో వీడియో రికార్డింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దీనిలో చాలా స్పెషాలిటీ ఏంటంటే ఇది HDR ఫీచర్స్తో ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ దీనిలో వీడియో రికార్డింగ్ చేసినా మనకి 4Kలో మనం వీడియో రికార్డింగ్ చేయొచ్చు అండ్ అది కూడా 30 FPSలో చేయొచ్చు. అండ్ ఇంకోటి 1080pలో కూడా మనం రికార్డింగ్ చేయొచ్చు, అది కూడా 30 FPSలో వస్తుంది. సో మొత్తంగా ఈ రికార్డింగ్స్ కూడా లైక్ మనం చేస్తున్నా అని మన క్లారిటీ కూడా బాగా కనిపిస్తుంది ఎంత బాగా చేయొచ్చు అనేది. సో ఇక్కడ కెమెరా వర్కింగ్ ఎలా ఉంది, కెమెరాలో ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ అయితే చాలా పెద్దగా ఉంది, వైడ్గా ఉంది. మరి ఇంత రిచ్ ఫోన్ ఉన్నప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఎలా, దీని బ్యాటరీ ఎంత mAh ఉంటుందని ఒక డౌట్ ఉండొచ్చు మీకు. ఈ బ్యాటరీ వచ్చేసి లిపో బ్యాటరీ అండ్ ఇది వచ్చేసి 4500 mAh. ఇది మనం ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా ఛార్జింగ్ పెట్టవచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మన కంపెనీ వాళ్ళే బాక్సులు ఇచ్చేస్తారు. అది 25 volts ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం మనం ఛార్జింగ్ కూడా జస్ట్ ఒక 45 minutes పెట్టేస్తే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. సో సామ్సంగ్లో నుంచి వచ్చిన ఈ Z Fold అనేది చాలా అద్భుతమైన మోడల్ అండ్ ఇది Z Fold 2. అందులో బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ అనేటివి సామ్సంగ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ నాకు తెలిసినంత వరకు అందుకనే ఈ ఫోన్ అయితే మార్కెట్లో చాలా మంచి రివ్యూస్తో ఉంది. నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా చూశాను. దీని రివ్యూస్ పరంగా అయితే నెగిటివ్ రివ్యూస్ ఏం ఎక్కువగా లేవు, మ్యాక్సిమం పాజిటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ 100 రివ్యూస్లో 99 రివ్యూస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఎవరికైనా ప్రోడక్ట్ అలా వెళ్ళిందేమో కానీ రివ్యూస్ పరంగా చాలా బాగుందని చెప్తున్నాను. దీని టచింగ్ సెన్సార్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వైఫై, సౌండ్, బ్లూటూత్ అండ్ డివైజెస్, మీడియా, స్కానింగ్. ఎక్కడైనా మనం QR కోడ్ స్కాన్ చేయాలని ఇక్కడ నుంచే స్కాన్ చేసుకోవచ్చు. సో అంటే బేసిక్ నీడ్స్ ఒక మనిషికి ఎలాంటి అవసరాలు ఉంటాయి అలాంటివన్నీ ఇక్కడే ఆప్షన్స్లో పెట్టేశారు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రేమ్లో నేను అలాగే పెడుతున్నాను, మీకు అర్థమవుతుంది. సో సామ్సంగ్ కిడ్స్, ఆల్వేస్ డిస్ప్లే ఆన్, స్క్రీన్ రికార్డర్, సింక్రనైజింగ్, మ్యూజిక్ షేర్, డాల్బీ ఆటమ్స్. సో ఇదంతా బాగుంది సాఫ్ట్వేర్ పరంగా కూడా. మరి ఇది ఏ సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది, దీని సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటి, ఇలాంటి ఒక డౌట్ ఉండొచ్చు మీకు. దీని బేసిక్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది Android 10. ఇది అప్గ్రేడ్ చేసుకుంటే Android 11 వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ 1UI 3.1 సాఫ్ట్వేర్ ఇది. అండ్ దీని చిప్ వచ్చేసి Qualcomm SM8250 Snapdragon 865+. అండ్ ఇది వచ్చేసి 7nm+. సో 865+ అనేది ఎందుకంటే ఇవి బేసిక్గా 5G ఫోన్స్. ఇంకా ఇండియాలో 5G టవర్సే లాంచ్ కాలేదు, బట్ 5G ఫోన్స్తో వీళ్ళు
వీళ్ళు అప్గ్రేడ్ అయ్యి ముందే వచ్చేసారు. సో ఫ్యూచర్లో ఒకవేళ 5G నెట్వర్క్స్ అవైలబుల్ ఉన్నా మనం మళ్ళీ వేరే ఫోన్ చూస్ చేసుకోకుండా సామ్సంగ్ వాళ్ళు చాలా ముందే ఆలోచించి ఈ 5G అవైలబుల్ అనేది ముందు నుంచి ఇచ్చేసారు. అండ్ దీనిలో 2 సిమ్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీని CPU వచ్చేసి మొత్తం ఆక్టా కోర్ అండ్ ఆ తర్వాత దీని GPU వచ్చేసి అంటే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ఆండ్రినో 650. సో ఈ ఆండ్రినో 650 అనేది లైక్ సిస్టమ్స్లో ఎక్కువగా మనం చూస్తుంటాం, బట్ ఫోన్స్లోనే అవైలబుల్ ఉందంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎవరైనా గేమ్స్ ఆడాలనుకుంటున్నా లేకుంటే ఏదైనా లైక్ స్ట్రీమ్స్ చేసుకునేటప్పుడు గేమ్స్ ఆడడానికి మనకు చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ ఫోన్ కూడా ఎక్కువగా హ్యాంగ్ అవ్వదు అండ్ టచ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంది. అండ్ లైక్ ఒక బిజినెస్ పర్సన్ ఒక ఫోన్ హ్యాండిల్ చేస్తూ ఎలా తన వర్క్ని అంతా రిమైండ్స్ పెట్టుకోవాలో అలాంటి మంచి నోటిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చేసారు. ఈ నోట్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఫోన్ సాఫ్ట్వేర్ పరంగా, బ్యాటరీ పరంగా, ఫ్రంట్ కెమెరా కానీ, సెల్ఫీ కెమెరా కానీ అండ్ డిస్ప్లే కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ ఫోన్ ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 12GB ర్యామ్, అది వచ్చేసి 256GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అండ్ మనకి టచ్ పరంగా కూడా ఫ్రంట్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో కూడా మనం యూజ్ చేయడానికి అన్ని ఆప్షన్స్ క్లియర్గా ఇచ్చాయి. అంటే ఇంటర్నల్గా ఎలాంటి ఆప్షన్స్ వచ్చాయో అవుట్ సైడ్ కూడా అలానే వచ్చాయి. అండ్ ఇక్కడ మనకు సెట్టింగ్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లైక్ అంటే మనం ఫోన్ సెట్టింగ్స్లో ఎలా సెర్చ్ చేస్తామో అలాగే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చేసారు. సో బేసిక్గా ఫోన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఎవరైనా పర్చేస్ చేయాలన్నా ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇంత కాస్ట్లీ ఫోన్ ఇంత ప్రైస్ ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 1,50,000 ఉంది ప్రజెంట్ మార్కెట్లో. సో ఇప్పుడు ఈ ఫోన్లో కెమెరా క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను కెమెరా సెలెక్ట్ చేశాను. ఫస్ట్ సింగిల్ టేక్ అనే దాని గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు సింగిల్ టేక్ సెలెక్ట్ చేశాను. సింగిల్ టేక్ ఏంటంటే ఇప్పుడు నేను ఫోటో సెలెక్ట్ చేశాను, కానీ సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను ఇట్లా ప్యాన్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో నేను ఇంత ప్యాన్ అంటే ఇక్కడ 10 సెకండ్స్ వరకు మనకు రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో 10 సెకండ్ తర్వాత వీడియో సేవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు 7 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం తీసిన దాంట్లో మనకి ఏ ఫోటో నచ్చింది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనకు నచ్చిన ఫోటో మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి వచ్చాయి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చాలా నీట్గా ఇచ్చారు. సో 7 ఫొటోస్లో మనం 10 సెకండ్స్ తీసుకున్న వీడియో కూడా వస్తుంది. కావాలంటే స్క్రీన్ షాట్స్ అయినా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్స్ కూడా వచ్చాయి. సో ఫోటో క్లారిటీ కూడా నేను చూపిస్తాను. సో జూమ్ కూడా చూస్తున్నారు కదండి, 0.5, 1, 2, 4, 10 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇంత ఎక్స్టెండ్ అయినా సరే పిక్చర్లో క్లారిటీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ పర్సన్ ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరం ఉన్నారో. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా. సో ఇంత దాంట్లో అయినా సరే మన క్లారిటీగా ఒక పర్సన్ అనేది కనిపిస్తున్నారంటే అర్థం చేసుకోండి. సో క్లారిటీ పరంగా ఈ ఫోన్ చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వీడియో మోడ్లో కూడా నేను మీకు చెప్పాను 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు, 1080లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో రికార్డింగ్ క్లారిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ దీనిలో కూడా కొన్ని మోషన్స్ అనేవి ఇచ్చేసారు, దీన్ని బట్టి మనం అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మోర్లో ఏంటంటే లైక్ పోర్ట్రేట్లో ఏమైనా మనం ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నాం, లైవ్ ఫుడ్ వీడియోస్, లైవ్ ఫుడ్ ఫోకస్ వీడియో, ఫుడ్ వీడియో, సో ఇవన్నీ మనం ఎక్కువగా పోర్ట్రేట్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఫోన్ ఫీచర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫోన్ కూడా చాలా బాగుంది. సో సైడ్ ఫినిషింగ్ కూడా మీరు చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా వచ్చిందో. అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం ఫినిషింగ్ అండ్ గ్లాస్ వచ్చేసి కంప్లీట్ గొరిల్లా గ్లాస్. సో మనం ఎక్కువగా లైక్ టెంపర్డ్ గ్లాస్ ఇలాంటివి యూజ్ చేసుకునే అవసరం లేదు. ఫోన్ మీద స్క్రాచెస్ పడవు కూడా, ఎందుకంటే గొరిల్లా గ్లాస్ లేటెస్ట్ వర్షన్ 5 ఇది. సో సింపుల్గా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ ఎవరైనా యాక్టివేట్ చేసుకుంటే దాని సెన్సార్ది. అండ్ ఇక్కడ మీరు సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా కర్వ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఎందుకంటే కొన్నిసార్లు ఫోన్ అక్కడిక్కడ తగిలిన డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండకుండా ఇలా ఇచ్చారు. అండ్ హార్డ్ ఫినిషింగ్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ చాలా స్మూత్గా ఉంది ఫినిషింగ్ కూడా. అండ్ ఇటు సైడ్ కూడా మనం చూసుకోవచ్చు అంతా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక స్పీకర్ అనేది ఉంది అండ్ ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో మొత్తంగా ఫోన్ అయితే చాలా బాగుంది, ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్రంట్లో ఒక స్పీకర్ వచ్చేసింది. సో కింద ఒక స్పీకర్, ఫ్రంట్లో ఒక స్పీకర్, ఎవరైనా సౌండ్ వినాలనుకున్న, సాంగ్స్ వినాలనుకున్న బేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి డాల్బీ ఆటమ్. సో మ్యూజిక్ పరంగా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, మూవీ పరంగా ఎవరైనా చూడాలనుకుంటున్నా, లైక్ మనం ఫోన్ ఇలా ఓపెన్ చేసి ఇలా మూవీస్ ఇలా చూసుకుంటుంటాం కొన్నిసార్లు. సో అలా చూసినప్పుడు మనకు బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. సో చూసారు కదండి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 2 ఫోన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ ఫోన్ ఇంటర్నల్ మెమరీ కూడా 256GB. సో చాలామంది అంటే హోల్డబుల్ ఫోన్ అంటే కొంచెం టెన్షన్ పడవచ్చు. నేను ఇంత హార్డ్గా అంటున్నా కానీ ఫోన్ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ టచింగ్ సెన్స్ కూడా చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో 1,50,000 ఉంది. మీరు ఎవరైనా ఈ ఫోన్ కొనాలనుకుంటున్నాం, రివ్యూస్ పరంగా కూడా నేను చూశాను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా నెగిటివ్ రివ్యూస్ అయితే ఏం లేవు. మ్యాక్సిమం 99.9% పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో హ్యాపీగా మీరు మీ దగ్గర ఒక ఫోల్డబుల్ ఫోన్ ఉండాలి, దట్టు
మీరు ట్యాబ్స్ ఎక్కువగా లైక్ చేయని వాళ్ళు ఉంటే జస్ట్ సింపుల్గా ఇలాంటి బిగ్ స్క్రీన్ ఫోన్ కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో మీరు ఇంకా ఎటువంటి ఫోన్స్ గురించి అన్న తెలుసుకోవాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరి దగ్గర ఈ ఫోన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో లైక్ అంటే నేను చెప్పేది పాజిటివ్ చెప్పినా మీరు అనుకోవచ్చు, బట్ నా కంప్లీట్ రివ్యూ అయితే నేను హానెస్ట్గా ఇచ్చాను. అండ్ మీకు ఫేవరెట్ ఫోన్ ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ కమింగ్ ఫోన్ అయితే దాని మీదనే రివ్యూ ఇస్తాను. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, అది ఈరోజు ఆదాన్ టెక్ రివ్యూ. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.